హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్. ఇవాళ చాప్టర్ సైకాలజీ ఆఫ్ మనీ, చాప్టర్ 7, ఫ్రీడమ్. కంట్రోలింగ్ యువర్ టైమ్ ఈజ్ ద హైయెస్ట్ డివిడెండ్ మనీ పేస్. స్వేచ్ఛ. మీరు మీ టైంని ఎలాగా కంట్రోల్ చేయగలరో మనీ నుంచి వచ్చే హైయెస్ట్ డివిడెండ్ అంటే వడ్డీ అనుకోండి. సో అన్నిటికన్నా మనీ ఇచ్చే బెస్ట్ రిజల్ట్లో మీరు మీ టైంని కంట్రోల్ చేయడం అనేది దాని మీద చాప్టర్. ఇది అసలు నిజంగా ఎంత వాల్యుబుల్ పాయింట్ అంటే అంత వాల్యుబుల్ పాయింట్. అంటే మామూలుగా మనకి ఎలా ఉంటుంది, చిన్నప్పుడు మనకు ఆడుకునేదానికి వీటికి చాలా టైం ఉంటుంది, కానీ మనీ ఏమి ఉండదు. గ్రో అయ్యే కొద్దీ మనకేముందంటే మనీ ఉంటా ఉంటుంది, కానీ టైం తగ్గిపోతూ ఉంటుంది. మనం ఏజ్ అయిపోయి ముసలిలో అయిపోయిన తర్వాత ఎంత మనీ వచ్చినా నువ్వు చేయాలనుకున్న స్కై డైవింగ్, స్కూపా డైవింగ్ చేయలేవు. కానీ నీ టైంని నువ్వు కంట్రోల్ చేసే సామర్థ్యం నీకుంటే ఉన్న మనీ బట్టి అది అన్నిటికన్నా ది హైయెస్ట్ అండ్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివిడెంట్ దట్ మనీ కెన్ పే. ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ అసలు దీనిలో అసలు ఈ చాప్టర్లో చెప్పిన ప్రతి మాట, ప్రతి విషయము ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డైమండ్. అది మాత్రం ఎంత ఇంట్రెస్టింగ్ అంటే అంత ఇంట్రెస్టింగ్, ప్లస్ లైఫ్ రివీలింగ్. దీన్ని ఆల్రెడీ అక్నాలెడ్జ్ చేస్తా లైఫ్ని సెట్ చేసుకున్న వాళ్ళు దే హ్యావ్ గెయిన్ సంథింగ్ అవుట్ ఆఫ్ లైఫ్. సో ఈ చాప్టర్ మాత్రం అసలు ఈ బుక్కే అసలు చాలా ఇది ఒక కిరీటం పైన ఉన్న కోహినూర్ వజ్రం లాంటిది అనుకోండి. అసలు అంత అద్భుతమైన చాప్టర్ ఇది. సో లెట్స్ గో డీప్ ఇన్ టు ఇట్. సో అసలు హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ వెల్త్ అన్ని, నేను అందరికన్నా ధనవంతున్నంటే నా దగ్గర మిలియన్స్ ట్రిలియన్స్ ఉన్నాయా అనేది కాదు. నాకేం కావాలో ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత నుంచి ప్రతి నిమిషము నాకు అనుకున్నట్టు నేను చేయగలిగితే అది నిజమైన ధనం. అంటే మామూలుగా అందరూ ఎందుకు ధనవంతులు అవ్వాలనుకుంటారు, దాని వెనకాల కోర్ రీజన్ ఏంది? మనీ కావాలా, మనీ ఇంపార్టెంట్ అంటారు, వెల్త్ డెవలప్ చేసుకోవాలా, రిచ్ కావాలి అలా అంటూ ఉంటారు. దాని వెనకాల మెయిన్ రీజన్ ఏంటి, అండర్లయింగ్ రీజన్ ఏంటి? అసలు వాళ్ళు దేన్ని కోరుకుంటున్నారు? హ్యాపీగా ఉండడం కోసం కోరుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలంటే వెనకాల మనీ ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. కానీ హ్యాపీనెస్ అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా హ్యాపీనెస్ అనేది డిఫైన్ అవుతుంది అనమాట. కొంతమందికి మంచి బిర్యానీ తింటే హ్యాపీనెస్ వస్తుంది, కొంతమందికి బీచ్కి వెళ్ళి అలల దగ్గర కాళ్ళు పెట్టుకునేసి సరదాగా సన్సెట్ చూస్తూ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది, కొంతమందికి మంచిగా వాళ్ళకి నచ్చిన ఫ్రెండ్స్తో ఒక సిట్టింగ్ చేసి మందు తాగితే హ్యాపీనెస్ వస్తుంది. అలాగా చాలా డిఫరెంట్లో ఉంటుంది. కానీ ఆ హ్యాపీనెస్లో ఒక డినామినేటర్ ఫ్యాక్టర్ ఉంది, అది అందరికీ అన్నిటికీ కామన్గా ఉంటుంది. ఎవరెవరు కావాల్సింది వేరే వేరే ఉండొచ్చు, కానీ ఆ కామన్ డినామినేటర్ ఫ్యాక్టర్ ఏంటంటే పీపుల్ వాంట్ టు కంట్రోల్ దేర్ లైఫ్స్. అంటే మన లైఫ్ని మన టర్మ్స్లో మనం జీవించేలాగా చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఏది మనకు నచ్చింది అనేది పీపుల్ టు పీపుల్ వేరే అవుద్ది, కానీ అన్నిటికీ కామన్ డినామినేటర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఖచ్చితంగా మన లైఫ్ మన కంట్రోల్ ఉండాలి. ఇవాళ నేను ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలనుకుంటే వెళ్ళిపోగలగాలి, ఇవాళ నేను ఏదైనా చేయాలనుకుంటే చేయగలగాలి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ కామన్ డినామినేటర్ అనేది ఉండిద్ది. మీకు ఎప్పుడు ఏం చేయాలో అది అనిపించి, ఎప్పుడు ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరితో మనకి ఏదైనా పని చేయాలి, లేకపోతే సరదాగా సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఎంతసేపు చేయాలి అనే కంట్రోల్ మనకు కానీ ఉంటే అది అసలు ప్రైస్లెస్. దాన్ని అసలు మనం వెలకట్టలేం. అదే హైయెస్ట్ డివిడెంట్ మనీ అనేది మనకు పే చేయగలుగుతుంది. ఇది అసలు ఎంత పెద్ద ట్రూత్ రివిలేషన్ అంటే అంత పెద్ద ట్రూత్ రివిలేషన్. అసలు అదే అన్నిటికన్నా ది బెస్ట్ థింగ్. ఇంకా దాని తర్వాత వచ్చేది, జరిగేది, చూసేది ఇవేవి కూడా సటల్ థింగ్స్, సైడ్ ఎఫెక్ట్స్ అండ్ వేరే వాళ్ళకి కనిపించే థింగ్సే. కానీ నిజంగా ఉండే పాయింట్ అయితే ఇది. మన అంబానీ అయినా మనకు కావాల్సిన ఫ్రెండ్తో కావాల్సిన టైంలో మనం కలవలేకపోయేసి 1 గంట 2 గంటలు స్పెండ్ చేయలేకపోతే ఇంకా అది యూజ్లెస్ అనే కదా. అంటే ఓకే, అట్లీస్ట్ ఆ మూమెంట్ చేయకపోయినా అట్లీస్ట్ కొంత టైం తర్వాత చేయొచ్చు కదా. అట్లీస్ట్ అది చేయలేకపోయే పరిస్థితిలో మనం ఉన్నామంటే అది మనకి యూజ్ లేదు కదా.
సో ఇందులో ఒక కాంటెక్స్ట్ చెప్తా ఉన్నమాట. యాంగస్ క్యాంపెల్ అనే సైకాలజిస్ట్ ఉన్నమాట మిచిగన్లో, 1910 ఆ టైంలో ఉన్నమాట. తను ఏంటంటే డిప్రెషను, యాంగ్జైటీ, స్కిజోఫ్రెనియా అనే వాటి మీద రీసెర్చ్ చేశాడు. ఆ జబ్బులని ఒకప్పుడు ఇండియాలో అసలు ఉండేటివి కాదు, అసలు అవి ఏందో కూడా మనకు తెలియదు. కానీ అవన్నీ మనకి వెస్ట్రన్ కల్చరు, క్యాపిటలిజము, ఈ జాబ్స్, ఐటీ ఇవన్నీ రావడం వల్ల స్లోగా ఆ జబ్బులు ఇండియాకు కూడా ఇప్పుడు పాకుతున్నాయి. మనం చూస్తున్నాము మూవీ యాక్టర్స్ డిప్రెషన్ గురించి మాట్లాడడము, లేకపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం, స్టూడెంట్స్లో డిప్రెషను, జాబ్ చేసే వాళ్ళలో డిప్రెషను, మంచి మంచి క్యాండిడేట్స్లో డిప్రెషన్ అనేది వస్తూ ఉంటాయంట. సో ఇందులో బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే తను రీసెర్చ్ చేసింది అంటే వాట్ మేడ్ పీపుల్ హ్యాపీ, పీపుల్ ఎందుకు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ రీజన్ ఏంది అని చెప్పేసి ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఇన్ అమెరికా అని, అమెరికాలో ఎలా ఉంటుంది అనే దానికి అతను రాశాడు. సో బేసిక్గా ఈ ఆథర్ అంతా అమెరికన్ కాంటెక్స్ట్లోనే చెప్తూ ఉంటారంట. అమెరికా నుంచి పుట్టాడు, అక్కడే జీవించాడు కాబట్టి ఆ కాంటెక్స్ట్లో ఉంటుంది. కానీ చాలా మటుకు ఇప్పుడు చాలా థింగ్స్లో సమ్ టు గ్రేట్ ఎక్స్టెంట్ ఉన్న నిజాలు మనం ఇండియాకి మన పీపుల్ కూడా అప్లికబుల్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ కుడెంట్ గెట్ నెసరీ గ్రూప్ అంటే అతను ఏం చేశాడంటే గ్రూప్ పరంగా, జాగ్రఫీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కేటగరైజ్ చేయాలని చూసాడట. సో ఈ అందరికీ చేసినప్పుడు అతనికి కామన్గా ఒకటి కనిపించింది ఏంటంటే ఇదే చెప్పాడట. స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కంట్రోలింగ్ వన్స్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ప్రెడికేటర్ ఇన్ పాజిటివ్ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ దెన్ ఎనీ అదర్ ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఆఫ్ లైఫ్. అంటే అతను పూర్గా ఉన్నాడా, రిచ్గా ఉన్నాడా, లేకపోతే తనకు కావాల్సిన సామాన్లు కొన్నాడు అనే దానికి తన లైఫ్ని తన కంట్రోల్లో ఉందా లేదా అనే పాయింట్తోనే ఉండేది. ఒక చిన్న జాబ్ చేస్తున్నా మొత్తం తన కంట్రోల్లో తన లైఫ్ ఉందంటే తను హ్యాపీగా ఉంటాడు. మెయిన్ థింగ్ అదే. మనకి డిఫరెంట్ మీకు వచ్చే శాలరీ కన్నా, మీరున్న ఇంటి సైజ్ కన్నా, మీరు ఉన్న జాబ్ యొక్క ప్రెస్టేజ్ కన్నా, మీరు చేసే వాటిలో మీకు ఎంత కంట్రోల్ ఉంది, మీరు ఎప్పుడు చేస్తారు, ఎవరితో కలిసి చేస్తున్నారు అనేది చేస్తే అది ఎప్పుడు పీపుల్కి హ్యాపీగా ఉంటుందనేది తను కనిపెట్టామంట. అదే మనీ యొక్క గ్రేటెస్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ. అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాల్యూ అదే. మీరు మనీ నుంచి తీసుకున్నారంటే బై చేయాల్సింది గూడ్స్ ఇవన్నీ కాదు, అసెట్స్ అయినా బై చేసినా ఈ మనీని ఇంక్రీజ్ చేస్తున్నాం. కానీ అండర్లయింగ్ థింగ్ ఏంటంటే మీరు నచ్చిన పీపుల్తో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు ఒక స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి ఒక బిజినెస్ సెటప్ చేశారా, లేదా ఒక వెకేషన్కి వెళ్ళారా, లేదా మీ లైఫ్ పార్ట్నర్తో ఎక్కడన్నా తీర్థయాత్రలకు వెళ్ళారా, మీ పేరెంట్స్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళారా, వాళ్ళని హ్యాపీ చేశారా, లేదా వాళ్ళ హెల్త్కి జాగ్రత్త చూపించి చేయగలిగారా. ఏ టైంలో అయితే మీరు ఇండిపెండెంట్గా ఏదైతే చేయగలుగుతారో నచ్చిన విధంగా, అదే మనీకున్న అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాల్యూ. సో మీరు కూడబెట్టే అమౌంట్ బిట్ బై బిట్ ఏంటంటే ఆ ఇండిపెండెన్స్, ఆ ఆటోనమీ చేయడానికి, అంటే ఏదైతే మీరు ఖర్చు పెట్టని థింగ్స్కి మీరు వాడుతున్నారో మీ ఎనర్జీని, అంటే ఏదైనా ఎనర్జీయే కదా, మనం కష్టపడి టైం స్పెండ్ చేస్తాం ఆఫీస్లో, లేదా వర్క్ చేస్తాం, హార్డ్ వర్క్ చేస్తాము ఫ్యాక్టరీలో వాటిల్లో. సో వాటి నుంచి వచ్చిన మనీ తీసుకొచ్చేసేసి మనం ఖర్చు పెట్టకుండా ఏదైతే దాచుతామో అది మనకేమిస్తుంది, ఏదో టైంలో మనం ఏదైనా చేయడానికి ఇస్తుంది అనమాట. ఎలాగంటే ఇప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ వర్క్ సేవింగ్ చేసాం అనుకోండి, కొద్ది రోజులు మనం సెలవు తీసుకోవడానికి ఇస్తుంది, మనకు బాగాలేనప్పుడు ఇస్తుంది. మన బ్యాంకుల్లో నుంచి డబ్బులు తీయకుండా, లేకపోతే అప్పులు చేయకుండా, లోన్లు పెట్టకుండా ఇసే ఫ్రీడమ్ని ఇస్తుంది అనమాట. ఆ ఎబిలిటీని గెయిన్ చేయడం అనేది చాలా పెద్దది. అది లేకుండా ఉండే వాళ్ళకి అది అసలు చాలా చాలా పెద్దది. అంటే మనం కొన్ని సిచ్యువేషన్స్లో అలా చూస్తూ ఉంటాం అంట. ఇప్పుడు చాలా అంటే గాడ్ చాలామందిని బ్లెస్ చేస్తారు, హ్యాపీ అండ్ కొంతవరకు ఎఫ్లూయెంట్ పేరెంట్స్ని ఇస్తారు. కానీ చాలా చిన్న, అంటే కొన్ని స్టోరీస్ మనం వింటూ ఉంటే, మన ఫ్రెండ్స్ వాటి చూస్తూ ఉంటే, అంటే నేను ఇంకో పాడ్కాస్ట్లో వాటిలో కూడా చూసానంట. అంటే చిన్న కష్టాలు, వాళ్ళు ఒక వేరే ఊరు నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యేసి ఇక్కడికి వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ రోజు అప్ అండ్ డౌన్ చేసి సైకిల్లో తొక్కుంటా బస్ స్టాండ్ దాకా వచ్చి, బస్ స్టాండ్ నుంచి ఇక్కడ భీమవరం వచ్చేసేసి, భీమవరం నుంచి మళ్ళీ బ్యాక్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయేసి రోజు ఎవ్రీ డే ట్రావెల్ చేసి, వాళ్ళ మదర్స్ వాళ్ళు పొద్దున్నే లేసేసి క్యారేజ్ పెట్టి చేస్తున్నారంటే
ఆ కంట్రోల్ అనేది లైఫ్లో ఇచ్చేది అనేది వెల్త్ ఇవ్వగలిగింది. అది లేని వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఉన్న వాళ్ళకి నిజంగా ఆ వాల్యూ తెలియదేమో కానీ అది ఇచ్చే కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెంటనే ఇప్పుడు ఐటీలో జాబ్ పోయింది, లేదా మీరు చేసే ప్రొఫెషన్లో జాబ్ లే ఆఫ్లో పోయింది, అమెజాన్ వర్డ్లో వర్క్ చేస్తున్న జాబ్ పోయింది, ఏమి డబ్బులు లేవంటే నెక్స్ట్ ఏ ఆఫర్ వస్తే అది తీసేసుకోవాలి మీరు. అలా కాకుండా నేను మంచి జాబే చేస్తాను, 3-4 నెలలు నాకు లేట్ అయిన పర్లేదు, నా దగ్గర కావాల్సినంత సేవింగ్స్ ఉంది, నాకు భయం లేదు, కంగారు లేదు అనే పాయింట్లో ఉంటే ఆ వెయిట్ అది ఇట్ కెన్ బి ఏ గేమ్ చేంజర్, లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఒక జాబ్ పోయింది, వెంటనే ఏదో టుమ్లీ జాబ్ ఇస్తాను, లేదు నేను ఒక 4 నెలలు కష్టపడి ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకో మంచి జాబ్ తెచ్చుకుంటాను, ఫస్ట్ జాబే నేను తీసుకోక్కర్లేదు అనే ఎబిలిటీ మీకు ఇచ్చేది అది నిజంగా గేమ్ చేంజింగ్ థింగ్ ఉండేది. మీకు ఆ కన్వీనియన్స్ మనీ ఇస్తుంది అనమాట. 6 months మీ దగ్గర ఎమర్జెన్సీ ఎక్స్పెన్స్ ఉందనుకో, మీరు మీ ఆఫీస్లో బాస్ మిమ్మల్ని ఎంత భయపెట్టినా, ఒక శాడిస్ట్ సైకో అలాంటి వాడు వచ్చాడనుకోండి మీ బాస్, అప్పటిదాకా మీకు మంచిగా ఉన్న ఒక డిఫరెంట్ కొత్త బాస్ వచ్చేసేసి అసలు అతను మీ టైంని కంట్రోల్ చేయాలి, లేకపోతే ఇది చేయాలి, మిమ్మల్ని లాగా ఉండనియట్లేదు అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, సో మీరు రూయిన్ అయిపోరు. అంటే మీకు భయం లేదు, కొద్ది రోజులు ఆఫ్ తీసుకునేసేసి మంచిగా ఇంకో దగ్గర మీరు చూసుకొని వెళ్ళిపోగలుగుతారు. మీ దగ్గర కనుక మనీ ఎమర్జెన్సీ ఫండ్ లేదంటే భయంగా అతని దగ్గర అతను చెప్పిందే చేస్తా ఎప్పటికప్పుడు సఫర్ అవుతూ ఉంటామంట. మోర్ స్టిల్ మీన్స్ ఎబిలిటీ టు టేక్ ఏ జాబ్ విత్ లోయర్ పే. ఇంకా ఎక్కువ ఏంటంటే సరే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది, నాకు ఇక్కడ హై పే ఇస్తున్నాడు కానీ బాస్ బాగాలేడు, సరే ఇంకో దగ్గర నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాడు, నేను ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు, లేదా ఇంటి దగ్గర ఉన్న ఆఫీస్లో వర్క్ చేసుకోవచ్చు, మరీ అంత కష్టపడక్కర్లేదు అనే చాయిస్ మీరు తీసుకోవచ్చు, కమ్యూట్ చేసి తీసుకోవచ్చు, లేదా మెడికల్ ఎమర్జెన్సీని డీల్ చేసుకోవచ్చు ఎక్కువ బర్డెన్ కాకుండా, లేదా అసలు రిటైర్ అయిపోవచ్చు మొత్తానికి, లేదా డిఫరెంట్ అంటే మీరు మామూలుగా అనుకుంటే మనీతో మీ టైంని బై చేసుకోవచ్చు. ఆథర్ యాక్చువల్గా ఇన్వెస్టర్ బ్యాంకర్ అవ్వాలనుకున్నాడు. అతని గోల్ అదే, ఎప్పటి నుంచో ఇన్వెస్టర్ బ్యాంకర్ అవ్వాలి కాలేజ్ ఉన్నప్పుడు అని చెప్తూ ఉంటాడు. ఎందుకు ఇన్వెస్టర్ బ్యాంకర్ అవ్వాలనుకుంటే బ్యాంకింగ్లో చాలా డబ్బులు ఉంది సో అని తనకి పాయింట్. సో అది 100% నాకు డబ్బులు రాగానే నేను హ్యాపీగా ఉంటానని చెప్పేవాడు. సో అతను ఏం చేసాడంటే సమ్మర్ ఇంటర్న్షిప్ అక్కడ చేరాడు లాస్ ఏంజల్స్లో చేసి అక్కడికి వెళ్ళాడు. అతనికి దొరికింది సమ్మర్ ఇంటర్న్షిప్ కూడా. ఫస్ట్ డే అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్కి అంత డబ్బులు వస్తాయంటే వాళ్ళు చాలా సేపు కష్టపడతారు, చాలా కంట్రోల్డ్ అవర్స్లో ఉంటారు అనమాట. అంటే ఈ అవర్ టు అవర్, మినిట్ టు మినిట్ ట్రాకింగ్ ఉంటుంది. అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ కంట్రోల్ చేసేదానికన్నా అంత స్ట్రెస్కి గురవుతారు అనమాట. చాలామంది గివ్ అప్ ఇచ్చేస్తారు, వాళ్ళు చేయలేరు అంట. అసలు అర్ధరాత్రి కన్నా ముందర ఇంటికి వెళ్తే వాళ్ళకి అది లగ్జరీ లాగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఏమంటారంటే నువ్వు కనుక సాటర్డే సండే రాకుంటే నా తర్వాత నుంచి రావద్దు అంటారు అనమాట. అంటే నువ్వు దాని క్యాబుల్ కాకపోతే అసలు నువ్వు జాబే చేయొద్దని. ఈ జాబులో నేర్చుకునే చాలా ఉంది, ఇంటలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్, మంచి వర్కే, బాగా పే చేస్తారు అనమాట, కంఫర్టబుల్గా ఉంటుంది, బయటికి వస్తే మీకు రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఎవ్రీ సెకండ్ మీరు మీ బాస్ డిమాండ్కి స్లేవ్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా అన్ని థింగ్స్ బాగున్నా ఆ ఒక్క థింగ్ ఉంది, మీ టైంని అవతల వాళ్ళు కంట్రోల్ చేసేసి మిమ్మల్ని గట్టిగా పట్టుకునేసి ఏమీ చేయకుండా సఫోకేటింగ్గా చేశారంటే ఆ 4 month ఇంటర్న్షిప్ అతను చేయాల్సిన అతను 1 month చేసి వచ్చేసాడు. అప్పటిదాకా అతను అనుకున్నట్టు ఈ కాలేజీలో ఉన్నప్పుడు నేను అబ్బా దీంట్లో కొడితే చాలరా అని వచ్చానమాట. అదే రియలైజ్ అనమాట. అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ వర్క్ అతనికి చాలా ఇష్టం లేదనేది కాదు, అతను మంచిగా వర్క్ చేయాలనుకున్నాడు, చేయాలనుకున్నాడు. అంటే బట్ అలా ఉన్నా కానీ అంత మంచి వర్క్ అయినా కానీ ఒక ఫుల్లీ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో నీకు నచ్చినట్టు కాకుండా వేరే వాళ్ళు డిక్టేట్ చేస్తూ ఉంటే నువ్వు ఆ పని చేయాలంటే నీకు అసలు నచ్చని జాబ్ చేసినంత ఫీలింగే కలిగిద్ది. ఇది చాలామంది కూడా అగ్రీ అవుతారు. నాకు తెలిసి చాలామంది ఐటీ ఫీల్డ్లో ఉన్నోళ్ళు కూడా ఈ ఫీలింగ్ అనేది అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట, ఉండేది ఖచ్చితంగా అనమాట. సో ఈ ఫీలింగ్కి సైకాలజిస్టులు ఒక పేరు పెట్టారు, రియాక్టెన్స్ అని చెప్పేసి పేరు పెట్టారు అనమాట. సో పీపుల్ లైక్ టు ఫీల్ లైక్ దే ఆర్ ఇన్ కంట్రోల్ ఇన్ ద డ్రైవర్ సీట్. అంటే మనుషులకి ఏమన్నా వాళ్ళ లైఫ్ని వాళ్ళే డ్రైవ్ చేస్తున్నట్టు అనే ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
మనం కనుక ఫోర్స్ చేసి వేరే వాళ్ళతో చేయించాలి అంటే వాళ్ళు డిసెంపవర్డ్ ఫీల్ చేస్తారు, అంటే ఎంపవర్డ్గా ఫీల్ అవ్వరు. నేను ఓన్ చేసుకుంటున్నాను, నాది అనే ఫీలింగ్ లేకుండా చేస్తానమాట. రాదర్ దెన్ వాళ్ళ చాయిస్తో చేస్తాను అనే దానికన్నా మనం చెప్తే చేస్తాం అనే దానికి ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. సో దే సే నో ఆర్ డూ సంథింగ్ ఎల్స్ ఈవెన్ వెన్ దే హ్యావ్ ఒరిజినలీ బీన్ హ్యాపీ టు గో అలోన్. అంటే మామూలుగా అది పని చేసేదానికి పెద్ద ఇబ్బంది లేకపోయినా ఆ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో థింగ్స్ని చేయాలంటే అది చాలా సఫోకేటింగ్గా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఏం చేస్తాము, ఎప్పుడు చేస్తాము, ఎవరితో వర్క్ చేస్తాము, ఎలా చేస్తాము, ఎంతకాలం చేస్తాము అనేది కంట్రోల్ మనకు ఉందంటే అది అసలు మనీకి వచ్చిన హయ్యెస్ట్ రిటర్న్. నీకు అంతకన్నా నీకు బెస్ట్ థింగ్ ఇంకేమీ లేదు అది కనుక కంట్రోల్ చేయగలిగితే. ఇప్పుడు డెరెక్ అనే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఒక ఆయన ఉన్నాడు అనమాట. అతను వచ్చేసి ఈ ఆథర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అతనికి ఫ్రెండ్ అనమాట. అతను అడుగుతాడు, నీ స్టోరీ చెప్పు, నువ్వు ఎలాగ ఇంత ధనవంతుడు అయ్యావు, సక్సెస్ఫుల్గా కంపెనీ పెట్టి ఇన్ని కోట్లకి అధిపతి ఎలా అయ్యావు, $1 మిలియన్ ఎలా సంపాదించావు అంటే అతను ఒక స్టోరీ చెప్పాడంట. అతను ఫస్ట్ డే జాబ్ చేసేవాళ్ళు, అంటే కూలి పనికి వెళ్ళేవాడు అనమాట. కూలి పని ఎంత ఇచ్చేవాడు అంటే $20K per year. $20K per year అంటే $1,800 per month. అది మినిమం వేజ్. అంటే అంతకన్నా తక్కువ యూఎస్లో ఇవ్వరు, అంటే వాళ్ళకి వేజెస్ ఎక్కువ ఉంటాయి, డైలీ వేజెస్. అందుకే వాళ్ళు కొంతమంది ఇంపోర్ట్ చేసుకుంటారు, లేదా ఈ చేసే కూలి పని అంతా కూడా ఫారిన్, చైనాకి, ఇండియాకి చేసేసి వాళ్ళు చేసి ఇచ్చేసేస్తే అక్కడికి తీసుకెళ్ళేసి మిగిలిన ప్రోడక్ట్స్ అమ్ముకుంటారు అనమాట. అతను ఏం చేశాడంటే ఆ 1800 వస్తే ఎప్పుడు బయట తినలేదు, ఎప్పుడు ట్యాక్సీ తీసుకోలేదు. తను ఒక $1,000 మంత్కి స్పెండ్ చేసేవాడు, ఇంట్లోనే చేసుకొని మినిమంగా $800 ప్రతి మంత్ చేసాడు అండి. అలాగా 2 years సేవ్ చేస్తే అతనికి $12,000 వచ్చాయి అనమాట. అప్పటికి అతని ఏజ్ 22, అంతే. 22 years అంటే 20 yearsకి అతను డైలీ కూలీ స్టార్ట్ చేస్తే 2 years దాకా చేశాడు. దాని తర్వాత ఏం చేశాడు, ఆ $12,000 రాగానే అతను జాబ్ వదిలేశాడు. జాబ్ చేసి ఫుల్ టైం మ్యూజిషియన్ అయిపోయాడు అనమాట. అతను ఏమనుకున్నాడంటే ఎక్కడో కూడా మంత్కి మన ఖర్చులకి సరిపడా ఆడ ఈడ మనం పాడుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి ఎక్కడో బార్లోనో, రెస్టారెంట్లోనో, ఎక్కడో కూడా సింగింగ్ జరగడం, కూరల్లోనో, ఏదో ఫంక్షన్లోనో పాడుకుంటే సరిపోద్ది కదా అని జాబ్ మానేస్తాడు అనమాట. అదే పాయింట్, ఆ మంత్కి అతను జాబ్ మానేశాడు. ఇంకా నేను మళ్ళీ ఎప్పుడు ఇంకా జాబ్ జాయిన్ అవ్వలేదు అంటామంట. సరే అదంతా ఓకే, అది నువ్వు బాగానే చెప్పావు, ఆ జాబ్ మానేసి చెప్పావు, అసలు నీ సక్సెస్ స్టోరీ ఏంది చెప్పు అంటే అదే నా సక్సెస్ స్టోరీ, ఇంకేమీ లేదు, నువ్వు ఇది చెప్పలేదు, నువ్వు పాత కంపెనీ అమ్మేసి నీ కొన్ని మిలియన్ డాలర్స్ వచ్చాయి అంటే అది నా లైఫ్లో పెద్ద చేంజ్ క్రియేట్ చేయలేదు, కానీ నా లైఫ్లో అన్నిటికన్నా పెద్ద చేంజ్ క్రియేట్ చేసింది ఆ డెసిషనే. ఎప్పుడైతే తను జాబ్ మానేసి సొంతంగా తను మ్యూజిషియన్ అయ్యే ఫ్రీడమ్ తనకి ఆ $12,000తో వచ్చిందో అది అతనికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ అనేది క్రియేట్ చేసింది. తన లైఫ్లో తనకి ఒక ఫ్రీడమ్ పాయింట్ అనేది క్రియేట్ చేసింది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేది మనకు తెలిసిందే. ఇప్పుడేమో తెలీదు, టారిఫ్ వారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ యాక్చువల్గా చూస్తే ఎలా ఉందో వీ హ్యావ్ టు సీ. కానీ మనం చూసాం అనుకోండి, అంత రిచ్ కంట్రీ కదా, అంత డబ్బులు ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు అనే పాయింట్కి చూద్దాం అన్నమాట. నిజంగా ఏంటి ఎవిడెన్స్ ఇక్కడ ఎంత హ్యాపీగా ఉందంటే, యావరేజ్గా చూస్తే 1950 టైంలో బేసిక్గా మొత్తం ఒక పోల్ కండక్ట్ చేశారు. 140 కంట్రీస్లో పోల్ కండక్ట్ చేస్తే 45% ఆఫ్ అమెరికన్స్ ఏం చెప్పారంటే వాళ్ళకి ముందర డే నుంచి చాలా వర్రీస్ ఉన్నాయి, అంటే నిన్న గడిచిన రోజు నుంచి చాలా భయపడతా ఉన్నమాట 45% ఆఫ్ ద పీపుల్ ఇన్ అమెరికా. గ్లోబల్ యావరేజ్ మిగిలిన దేశాల్లో 140 దేశాల్లో 139, అంటే అమెరికా మిగిలిన 139 దేశాల్లో దాని అన్నిటికి కట్టి యావరేజ్ కడితే 39% అలా ఫీల్ అవుతున్నారు. అంటే రిచ్ దేశమైన అమెరికాలో ఎక్కువ మంది స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. 55% ఆఫ్ అమెరికన్ ఫీల్ అవుతున్నారు ఏంటంటే 45% వర్రీ ఉందని చెప్పి ఫీల్ అవుతున్నారు. 55% వచ్చేసి అసలు చాలా స్ట్రెస్ ఉందని ఫీల్ అవుతున్నారు. అంటే అక్కడ ఇంకా చేసిన దాంట్లో 100% అయిపోయింది. 45 + 55% 100%. అంటే హ్యాపీగా ఎవరు లేరు. 45% ఏంటంటే కొంచెం బాగాలేదు, దిగులుగా ఉండింది, నేను జరిగిన దానికి రేపెట్ట వద్దు అని భయం వేస్తుందని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళు. మిగిలిన 55% వచ్చేది అది నాయన అసలు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండిద్దని ఫీల్ అయ్యేవాళ్ళు అన్నమాట. అదే మిగిలిన వరల్డ్లో చూస్తే అసలు చాలా స్ట్రెస్ ఉందని ఫీల్ అయ్యేవాళ్ళు 35%. అంటే
వరే వాళ్ళ దాంట్లో వరల్డ్ యావరేజ్ కానీ వీళ్ళు ఎక్కువే ఉన్నారు. అసలు చాలా స్ట్రెస్గా ఉండేవాళ్ళు, అసలు ఇది ఇంకా టూ మచ్ ఉన్నారు అమెరికా వాళ్ళు. అంటే అంత రిచెస్ట్ దేశంలో కూడా హ్యాపీనెస్ లేదనేది మనకి తెలుస్తుందంట. బేసిక్గా ఏమైపోయిందంటే అమెరికాలో ఏం చేశారు అంటే మెయిన్ మైండ్ సెట్లో ఎక్కువ వాళ్ళ థింగ్స్ ఏం చేస్తే ఎక్కువ థింగ్స్ కమోడిటీస్ కొనడం స్టార్ట్ చేశారు. సో అది స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి టైం మీద కంట్రోల్ పోయింది. మనకి ఎప్పుడైతే మనం ఎక్కువ సామాన్లు ఎక్కువ లగ్జరీ ప్రోడక్ట్స్ కొనడం అనేది మనం స్టార్ట్ చేస్తూ వస్తామో మనకి మనీ నుంచి టైం మీద వచ్చే కంట్రోల్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది. సో అట్ బెస్ట్ ఏమైపోయింది, ఆ టైంది ఎఫెక్ట్ ఈ లగ్జరీ ప్రోడక్ట్కి ఉండేది రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోయాయి. అంటే ఆ స్ట్రెస్కి దీనికి అది అయిపోయి ఉంటాయి. సో ఏమైపోయింది, మామూలు 29,000 1955లో యావరేజ్ ఇన్కమ్ ఉంది డాలర్స్ 1955లో. 2019కి వచ్చేసి 62,000 ఉండింది అనమాట ఇన్ఫ్లేషన్ కట్ చేస్తే. సో మెయిన్ థింగ్ ఏంటంటే 1950స్లో వాళ్ళకి చాలా తక్కువ ఉండేది. 983 స్క్వేర్ ఫీట్ యావరేజ్ హౌస్ ఉంటే 1950 నుంచి 2018కి 2500 స్క్వేర్ ఫీట్ అది పెరిగింది. అంటే ఇల్లు పెరిగాయి. చాలామందికి ఇండ్లలో అయితే ఫ్రాంక్గా వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇంట్లో ఉన్న మనుషుల కన్నా ఇంట్లో ఉన్న బాత్రూమ్లు ఎక్కువ ఉన్నాయి. బెడ్రూమ్లు కాదు, బాత్రూమ్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే ఇద్దరు మనుషులు ఉంటే 3 బాత్రూమ్లు ఉన్నాయి ఇంట్లో, అట్లా ఉన్నాయి. ఫాస్టర్ కార్స్ ఉన్నాయి, మంచి చీపర్ టీవీస్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ వాళ్ళు అంత హ్యాపీగా లేరు. ఏంటి అనేది చూసేది డిఫరెంట్ థింగ్. సో దీనికి బ్యాక్డ్రాప్ స్టోరీ ఉంది. అరే డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటారు, డబ్బులు ఉంటే ఎందుకు హ్యాపీగా ఉంటారు అనేది ఏంటంటే, డబ్బులు ఉంటే వాళ్ళ టైంని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకునే డబ్బుల వల్ల హ్యాపీనెస్ వస్తుంది. సామాన్లు కొనడం వల్ల అంత హ్యాపీనెస్ రాదనేది తెలుతాం. నీకు క్షణికంగా హ్యాపీనెస్ వచ్చినా నువ్వు ఆ టైంని కంట్రోల్ చేసే ఎబిలిటీని మనం కోల్పోతాం అన్నమాట. అంటే ఓకే, ఒక మంచి ప్రోడక్ట్, ఒక మంచి థింగ్ మనం ఖర్చు పెట్టి ఒక లగ్జరీ థింగ్ లేకపోతే లగ్జరీ ఫారిన్ ట్రిప్ మనం వేసి వస్తే ఆ మూమెంట్కి ఒక నెల రోజుల్లో మనకు ఆ హ్యాపీనెస్ రిటైన్ అవుతుంది. కానీ దాని తర్వాత మళ్ళీ వచ్చే సాడ్నెస్కి నువ్వు కంపెన్సేట్ చేయాలంటే మళ్ళీ ఇంకా డబ్బులు వస్తుంది. ఆ డబ్బుల్ని మళ్ళీ తీసుకెళ్ళేసి స్ట్రెస్ అయిపోయి ఉంటాం సంపాదించేసరికి, మళ్ళీ తీసుకెళ్ళి ఖర్చు పెట్టేస్తాం. సో ఆ ఇన్ఫైనైట్ లూప్లో మనం చిక్కుపోతాం. సో అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్. సో ఇందులో ఒకటి చెప్తానట, జాన్ డి రాక్ ఫెల్లర్, అతను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనమాట. అతను అసలు అంత సోషల్ కాదు, యాంటీ సోషల్, చిరాగ్గా ఉండేవాడు మనిషి. ఎవరితో తనతో పాటే తన టైం స్పెండ్ చేసేవాడు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఎవరికి అందుబాటులో ఉండేవాడు కాదు, సైలెంట్గా ఉండేవాడు. అలా తను లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఒక రిఫైనరీ వర్కర్ ఏం చెప్తున్నాడు అవన్నీ వినేవాడు అనమాట. అతను ఏం చెప్పాడంటే రిఫైనరీ వర్కర్ ఈ రాక్ ఫెల్లర్ గురించి, అతను అందరినీ మాట్లాడనిస్తాడు, అతను వెనక్కి కూర్చొని ఆలోచిస్తాడు, కానీ ఏమి చెప్పడు. సో ఈ సైలెన్స్ గురించి ఎందుకు నువ్వు అంత సైలెంట్గా ఉంటావు, నువ్వు కదా లీడరు, ఆ కంపెనీకి బిజినెస్ నువ్వు రన్ చేసే ఓనరు కదా, ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఎందుకు నువ్వు ఎక్కువ మాట్లాడట్లేదు అనేది చూస్తే అతను ఒక పాయింట్ చెప్పాడట. వైజ్ ఔల్ లివ్డ్ ఇన్ ఓక్, ద మోర్ హీ సా ద లెస్ హీ స్పోక్, ద లెస్ హీ స్పోక్ ద మోర్ హీ హర్డ్, వై ఆర్ంట్ ఆల్ వి దట్ వైజ్ ఓల్డ్ బర్డ్. అంటే ఒక తెలివైన గుడ్లగూబ ఎక్కువ మాట్లాడదు, చూస్తూ ఉండేది. ఎక్కువ చూడడం వల్ల ఇంకా తక్కువ మాట్లాడడం స్టార్ట్ చేసింది, ఎక్కువ వినడం స్టార్ట్ చేసింది, మనం ఎందుకు వినట్లేదు. అతను కొంచెం వింతగా ఉండేది. అతను ఉన్న స్టేట్ని ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు చాలామందిలో అదే సిచ్యువేషన్ ఉంది. ఎట్లా రాక్ ఫెల్లర్ థింకింగ్ అనేది ఇప్పుడు చాలామందిలో వచ్చింది. అతను అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే రాక్ ఫెల్లర్ జాబ్ ఏమి ఆ ఫ్యాక్టరీలో డ్రిల్లు వేయడం, బోర్లు వేయడము, ట్రైన్లో సామాన్లు పంపించడము, లేకపోతే మోసుకెళ్ళడం కాదు. అతని పాయింట్ ఏంటంటే సిచ్యువేషన్ గురించి ఆలోచించి గుడ్ డెసిషన్స్ తీసుకెళ్ళాలన్నమాట. అంటే అతని ప్రోడక్ట్ డెలివరబుల్ ఏంటంటే చేతిలో ఏదో చేసేది అనేది కాదు, అతని పని కాదు, అతన్ని తీసుకునే డెసిషన్ అనేది ఉండేది. అదంతా కూడా ఎక్కడుంది, మరి అతని వర్క్ ప్లేస్ ఎక్కడుంది? అతని వర్క్ ప్లేస్ ఫ్యాక్టరీలో లేదు, అతని వర్క్ ప్లేస్ తన మైండ్లో ఉంది బేసిక్గా. సో అతని హెడ్లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం అండ్ ఎనర్జీ దానికే అతను ఉపయోగించేవాడు అనమాట. మొత్తం డే క్వైట్గా ఉన్నాడు, ఏం చేయట్లేదు, ఫ్రీ టైం ఖాళీకి కూర్చున్నాడు అనుకుంటే, కానీ అతను ఆల్మోస్ట్ వర్క్ చేస్తూ ఉన్నాడు. దాని పాసిబిలిటీస్ ఏంది, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏం తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూస్తాం అనమాట. సో రాక్ ఫెల్లర్ 1980s టైంలో
46% అగ్రికల్చర్ పీపుల్ ఉండేవాళ్ళు, 35% క్రాఫ్ట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్లో అలా పనిచేస్తూ ఉండేవారు అనమాట. ఓన్లీ చాలా తక్కువ మందే బ్రెయిన్ ఉపయోగించి చేసేవారు అనమాట. కానీ అది ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇప్పుడు 38% ఆఫ్ ద జాబ్ ఏంటంటే మేనేజర్ అఫీషియల్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, వీళ్ళు ఏంటంటే డెసిషన్ మేకింగ్ జాబ్స్. 40% జాబ్లో ఏంటంటే నీ థాట్ని యాక్షన్స్లో నువ్వు పెట్టడానికే ఉపయోగిస్తారు. అంటే నువ్వు ఒక కోడ్ రాస్తున్నావు, నీ మైండ్లో ఉండేది అది ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు ఒక క్యాట్ డిజైన్ వేస్తున్నావు, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా నీ థాట్స్ని మంచిగా చేసి ఒక కంటెంట్ క్రియేటర్గా నువ్వు పెడుతున్నావు. సో మోస్ట్ ఆఫ్ ద టైం అనేది మైండే ఫ్యాక్టరీ లాగా అయిపోయింది. అంటే రాక్ఫెల్లర్ ఆ టైంలో చూసి చాలా రేర్గా ఉండే క్వాలిటీ అనేది ఉంది. సో దీంట్లో ఏమైపోయిందంటే ఇప్పుడు మీరు కార్ ఒకటి తయారు చేయాలి, అసెంబ్లీ లైన్లో ఉన్నారంటే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మీరు వర్క్ నుంచి డిటాచ్ అయిపోతారు. కానీ మీరు సాఫ్ట్వేర్ ఈ థాట్ బేస్ థింగ్ ఏంటంటే ఆ వర్క్ అనేది మీరు ట్రావెల్లో వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చిన తర్వాత, ఆ ప్రాబ్లం థింక్ చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు, మీ పిల్లలతో ఆడుకునేప్పుడు అన్నీ చూస్తూ ఉంటాడు. సో ఆ కట్ ఆఫ్ ఫ్రమ్ ద వర్క్ అనే పాయింట్ అనేది లేకపోవడం వల్ల 24/7 మీరు వర్క్ చేస్తూనే ఉండొచ్చు, తెలిసినా తెలియకపోయినా. రాత్రి నిద్రలో వచ్చేసి ఉలికి పడవచ్చు వర్క్ బట్టి చూస్తే. సో ఈ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో సో ఇవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒక అతను చెప్పాడు, డెరెక్ థామ్సన్ ది అట్లాంటిక్ అనే అతను ఏం డిస్క్రైబ్ చేశాడంటే, ఇప్పుడున్న వర్క్ అంతా మారిపోయింది. ఇంతకుముందు ఫ్యాక్టరీ లాగా అన్ని ప్లేసుల్లో లేవు. కంప్యూటర్ ఏజ్లో ఏంటంటే టూల్స్ అవన్నీ ఆఫీస్ నుంచి మనం లిబరేట్ అయిపోయాము. స్మార్ట్ ఫోన్స్లో, ల్యాప్టాప్స్లో అన్నిట్లోనే మనకి వర్క్ జరుగుతూ ఉంది. సో 2 AM చేయొచ్చు, మిడ్ నైట్లో మీరు పడుకొని చేసుకోవచ్చు, పొద్దున్నే లేసి చేసుకోవచ్చు. ప్రయర్ జనరేషన్ ఏంటంటే ఆ కంట్రోల్ ఆఫ్ టైం అనేది ఇప్పుడు డెమినిష్ అయిపోయింది. అది మనం ఏదైతే హ్యాపీనెస్కి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మీ టైంని మీరు కంట్రోల్ చేయడం. ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్ అనేది మీ టైంని కంట్రోల్ చేస్తుంది. సో అంత హ్యాపీగా లేరు ఎందుకు ఈ జనరేషన్లో అనేదానికి ఇదే మెయిన్ ప్రధాన కారణం. సో అది ఉండరు, ఎందుకంటే ఎవరి టైం వాళ్ళ కంట్రోల్లో లేదు, వాళ్ళ బాస్ వాళ్ళ ఆర్గనైజేషన్ కంట్రోల్లో ఉంటుంది. మనం ఏమనుకుంటాం, మనం డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి చేసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం చూసాం హౌస్లో మెయిట్స్, లేకపోతే వాచ్మెన్, లేకపోతే ఒక ఫ్యాక్టరీ వర్కర్లు అలైన్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు ఆ టైం వర్క్ చేసుకుంటారు, ఇంటికి వచ్చేస్తారు, హ్యాపీగా తాగేయడము, మంచిగా తినేయడము, వాళ్ళ ఫ్రెండ్స్తో బాతాగాని కొట్టేసి పడుకుంటారు. సో హ్యాపీనెస్ అనేది ఎక్కువ కంట్రోల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఏంది, ఇంటికి వచ్చామా, మళ్ళీ నైట్ మీటింగ్ ఉందా, రేపు ఇంకొక మీటింగ్ ఉందా, సరే ఈ వర్క్ ఇప్పుడు చేసేద్దాం, ఈ థింగ్ ఇప్పుడు ఫైర్ చేద్దాం, ఈ థింగే జరుగుతూ ఉంది. దాన్నే పుష్ చేసి కాంపిటీషన్ పరంగా చేసి ఎవ్వరికి ఏమి హ్యాపీనెస్ అనేది లేకుండా అనేది ఇలా థింగ్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఇంకొక ఆథర్ రాసిన బుక్ ఉంది, 30 Lessons for Living అని చెప్పేసి రాశారు అనమాట. అతను ఏం చేశాడంటే అందులో ఓల్డ్ అంటే ఒక 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన అమెరికన్స్ అందరినీ ఇంటర్వ్యూ చేసి అడిగాడు అనమాట. డెకేడ్స్ అంటే మీరు ఇన్నేళ్ళు జీవితం గడిపారు, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం చేశారు. నేను కూడా ఇనేవే మొత్తం డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కాకుండా మా ఫ్రెండ్స్ అందరివి, కాలేజ్లో చదివిన వాళ్ళందరివి ఒక ఆల్మోస్ట్ మోర్ దాన్ డెకేడ్, 15 years టైం ఫ్రేమ్, 15-16 years టైం ఫ్రేమ్ తర్వాత ఎలా ఉంది వాళ్ళ లైఫ్, వాళ్ళు దేని నుంచి హ్యాపీనెస్ పొందుతున్నారు, వాళ్ళ లైఫ్ అండర్స్టాండింగ్ ఏంటి అనేది ఇప్పుడు చేస్తున్నాను. నేను చూసేదంటే ఎంతమంది సార్టెడ్గా ఉన్నారు వాళ్ళ లైఫ్లో, ఏం చేస్తున్నారు, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ కోర్ మీనింగ్ ఆఫ్ లైఫ్ని వాళ్ళు డిఫైన్ చేశారా, వాళ్ళు ఏం థింగ్స్ చూస్తున్నారు. ప్లస్ ఒక్కొక్కరికి ఒకటి చాలా డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఛాలెంజెస్ అందరూ ఫేస్ చేశారు. సో ఇందులో కూడా ఇతను చెప్పింది చూస్తే, పార్ట్ మనం కనుక చూస్తే, ఒక్క పర్సన్ కూడా 1 in 1000లో కూడా నేను హ్యాపీగా ఉండాలంటే మీరు మొత్తం పొద్దు నుంచి రాత్రి దాకా ఆఫీస్లో పనిచేస్తే బాగా డబ్బులు సంపాదించేసి మీకు ఏం కావాలో కొనుక్కునేంత డబ్బులు మీ దగ్గర ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని ఒక్కరు కూడా అనలేదు. ఒక్క పర్సన్ కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకన్నా మీరు ఎప్పుడు కూడా ధనవంతులుగా ఉండాలి, అదే రియల్ సక్సెస్. మీ చుట్టుపక్కల వాళ్ళకన్నా ఎప్పుడన్నా మీరు ధనవంతులుగా ఉన్నారు, చుట్టుపక్కల అబ్బా వీడు భలే ధనవంతుడురా అంటే అదే రియల్ సక్సెస్ అని ఒక్కరు కూడా అనలేదు. ఒక్క పర్సన్ కూడా నీ ఫ్యూచర్ ఎర్నింగ్ బట్టి నువ్వు చేసుకున్న జాబ్ చేసుకో, ఈరోజు నువ్వు జాబు చేస్తున్నావు అంటే నీ తర్వాతకి పెరుగుదల, గ్రోత్ ఎలా ఉంది, మైండ్ సెట్ ఎలా ఉందని అప్పట్లో అనలేదు అనమాట. స్ట్రేంజ్ కదా. ఈ థర్డ్ పాయింట్ అయితే ఇప్పుడు అందరూ చెప్తారు, దేంట్లో ఎక్కువ ఉంది, దేంట్లో ఎక్కువ పైసలు దుడ్లు వస్తాయో ఆ ప్రొఫెషన్ని మీరు చేసుకోండి అని
ఎవరు చెప్పట్లేదు అనమాట. చాలా కొద్దిమంది డిఫైన్ చేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసే వర్క్తో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు. నిజంగా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ లైఫ్ని అలా లీడ్ చేసేవాళ్ళు ఉన్నారు. చూస్తే అలా అని చెప్పేసి వాళ్ళకి ఎనార్మస్ వెల్త్ ఉందనేది ఉంది, డీసెంట్గా ఉంది. కానీ దానికన్నా ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నమాట. కానీ సో హ్యాపీనెస్కి మనం కొనే థింగ్స్కి సంబంధం లేదని తెలిసింది. బట్ రియలీ ఫీలింగ్ కూడా ఏంటంటే లైఫ్ని బెటర్గా కంట్రోల్ చేయలేం చేస్తే. అంటే వాళ్ళు డిఫైన్ చేస్తారు ఈ మూమెంట్కి వాళ్ళు ఏమైనా చేయాలనుకున్నారు, లేకపోతే ప్లాన్ చేసి 3-4 డేస్లో చేయాలనుకుంటే దే విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. అదే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఏది మోస్ట్ వాల్యుబుల్గా ఉన్నాయి ఈ 30 లెసన్స్ ఆఫ్ లైఫ్లో అంటే ఎలాంటి అంటే ఫ్రెండ్షిప్. మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే మనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టి అంత డెడికేషన్ చేస్తాం. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు అందరికీ అంత ఎక్కువ రాదు, కానీ ఆ డెడికేషను ఆ సాంగ్ పాడటం మీద ఉండేది, లేదా ఒక ప్రొఫెషన్ మీద వాళ్ళకున్న వాళ్ళకన్నా బాగా డెడికేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎన్జిఓస్ ఏమైనా రన్ చేసేవాళ్ళు, ఫ్రీగా పేద పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు, లేదా ఫ్రీగా ఆపరేషన్ చేసే కొంతమంది డాక్టర్లు ఉంటారు, ఏం డబ్బులు తీసుకోకుండా చెట్టు కింద కూర్చొని అందరికీ చూసి చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉంటారు, అందరికన్నా హ్యాపీగా ఉంటారు, బికాస్ దే ఆర్ గివింగ్ ఉండేదని. ఇంకోటి నా పర్సనల్ ఫీలింగ్ కూడా ఏంటంటే ఫ్రీడమ్తో పాటు ఇంకో పాయింట్ నేను చెప్పాలనుకుంటే దోస్ హూ ఆర్ ఏబుల్ టు గివ్ రైట్, అంటే మన దగ్గర ఉన్నదే మనం ఇవ్వగలుగుతాం. మనం ఏదైతే అబండెన్స్లో ఉందో అదే ఇవ్వగలుగుతాం, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరన్నా సరదాగా మాట్లాడి చేస్తున్నారంటే వాళ్ళ మైండ్లో సరదా ఉంటేనే వాళ్ళ సరదాని క్రియేట్ చేయగలుగుతారు, ఆ చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్లో హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయగలుగుతారు. ఇప్పుడు నిజంగా ధనవంతులు ఏంటంటే డబ్బులు ఇవ్వగలగాలి, అప్పుడే ధనవంతులు అనేది. ఎంతైనా మనం అక్యూములేట్ చేసి డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళు నిజంగా పేదవాళ్ళే. ఎన్ని కోట్లు ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళు ధనవంతులు ఎప్పటికీ అవ్వలేదు. నా దగ్గర ఉంది, నేను ఇస్తాను, ఇంత ఇస్తే నాకేం తరగదు, పెద్ద తేడా రాదు అనుకొని ఇచ్చే క్వాలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అబండెన్స్లో డబ్బులు ఉంటాయి. లేని వాళ్ళు అంటే నేను క్రిటిసైజ్ చేస్తాను కాదు, అంటే వాళ్ళకి సరిపడంత లేదనే అర్థం ఎత్తున్నా కానీ. అది చాలా ఇంపార్టెంట్ స్పెసిఫిక్ పాయింట్. సో ఈ అందరూ చెప్పిన దాన్ని బట్టి మీరు చేసేది ఏంటంటే వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే మీ టైంని హయ్యెస్ట్గా మీరు కంట్రోల్ చేయగలిగితే అదే హయ్యెస్ట్ డివిడెంట్ మనీ పే చేసేది. సో మీరు కనుక మనీతో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు టైంని కొనుక్కోవాలి. సామాన్లు, లగ్జరీ కార్లు ఇవన్నీ కొనుక్కోవచ్చు, ఇదేం కాదు. కానీ అన్నింటికన్నా బాగా కొనగలగాల్సింది టైంని మీరు కొనుక్కోగలిగితే మీరు నచ్చింది మీరు ఇంకా అట్రాక్టివ్గా చేయగలుగుతారు, ఇంకా బాగా చేస్తారట. సో అది ఎంత టైంని మీరు అనంతమైన టైంని అంటే మీరు చనిపోయేదాకా మీరు టైంని కొనుక్కోగలిగితే యూ హ్యావ్ అరైవ్డ్. ఇప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు, మీకు 80-90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అది ఎట్లయినా అవ్వచ్చు, అంటే ఎక్కువ డబ్బు సంపాదించైనా ఉండొచ్చు, లేకపోతే తక్కువ ఖర్చు పెట్టుకొని మీకు అవసరం లేని విషయాల మీద ఖర్చు పెట్టకుండా ఉండే దాంతో చేస్తే సరిపోద్ది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇదే ఈ చాప్టర్ ఎండింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనీతో ఏది చేయకూడదు అనేది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం.